హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. మనకి ఈ వీడియో సరికి ఏంటంటే భారతీయుడు 2 మూవీకి సంబంధించినటువంటి ఫస్ట్ డే కలెక్షన్ ఎంత వచ్చిందని చెప్పేసి చాలా మందికి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది అనమాట. అంటే తెలుసుకోవాలి ఏంటి, ఎందుకంటే ఈ మూవీకి ఎప్పుడు రానటువంటి నెగిటివిటీ వచ్చి ఎప్పుడు రానటువంటి నెగిటివ్ టాక్ అయితే మూవీకి అయితే వచ్చిందనమాట. అసలు ఎంత ఖర్చు పెట్టారు మూవీకి, అసలు ఫస్ట్ డే కలెక్షన్ ఎంత వచ్చింది ఏంటి అనేది అయితే వీడియోలో డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాము. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక చూసుకున్నట్లయితే ఈ మూవీకి దాదాపు 150 కోట్లు అయితే ఖర్చు పెట్టడం అయితే జరిగిందనమాట. కానీ 150 కోట్లలో మనకి ఫస్ట్ డే కలెక్షన్ వచ్చేసరికి దాదాపు 25 కోట్ల వరకు కూడా రావడం అయితే జరిగిందనమాట. మనకి ఇంకా ఈ మూవీ గ్రాస్ కలెక్షన్ చేయాలి అంటే దాదాపు ఇంకా 125 కోట్లు అయితే ఖచ్చితంగా అయితే వీళ్ళైతే సంపాదించాల్సి అయితే ఉందన్నమాట. నిన్న సండే ఎంత వచ్చింది అనేది మనకి ఈరోజు సాయంత్రానికి కానీ తెలియదు అనమాట. మనకి ఫస్ట్ డే వచ్చేసరికి మనకి 25 కోట్ల వరకు కూడా ఈ మూవీ అనేది అయితే సంపాదించింది అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇది కొంచెం మనకి కలికి గురించి కూడా మాట్లాడాలి. ఏంటంటే కలికి దాదాపు ఫస్ట్ రోజు 191 కోట్లను అయితే రావడం అయితే జరిగిందనమాట. ఏంటంటే అందరూ దగ్గర ఉన్నటువంటి టాక్ ఏంటంటే మనకి కలికిలో ప్రభాస్ గారిని ఒకళ్ళని చూసి రాలేదు అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, కమల్ హాసన్ ఉన్నాడు, వీళ్ళందరూ బట్టి దాదాపు 1000 కోట్లు కొట్టింది ఈ మూవీ అని చెప్పేసి అంటున్నారనమాట. అలాగైతే కాదు, ఎందుకంటే ఇప్పుడు కమల్ హాసన్ గారిని కనుక చూసే వచ్చుంటే అసలు కమల్ హాసన్ గారు ఇండివిజువల్ మూవీ ఇది, దీనికే దాదాపు కనీసం ఒక 50 కోట్లన్నా రావాలన్నమాట. కానీ 50 కోట్లు కూడా రాలేదు, దాదాపు 25 కోట్లు అయితే రావడమే జరిగిందనమాట. అసలు ముందుగా ఈ మూవీ బడ్జెట్ దాదాపు 100 కోట్లనే అనుకున్నారు. కాకపోతే ఏంటంటే కమల్ హాసన్ గారికి కూడా భారతీయుడు 2 చేయడం అనేది అయితే ఇష్టం లేదనమాట. కాబట్టి ఆయన అమాంతంగా రెమ్యూనరేషన్ అనేది పెంచడం జరిగింది. అందుకే దాదాపు ఇంకొక 50 కోట్లు అనేవి కూడా ఎక్స్ట్రా అయితే అయిందనమాట. మనకి నెక్స్ట్ ఏంటంటే చాలా మందికి కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే గేమ్ చేంజర్ గురించి కూడా చాలా మంది భయపడుతున్నారు. ఎందుకంటే ఇదే డైరెక్టర్ అంటే శంకర్ గారే గేమ్ చేంజర్ మూవీని కూడా మనకి డైరెక్ట్ చేయబోతున్నారు కాబట్టి, డైరెక్ట్ చేశారు కాబట్టి ఏంటంటే అది కూడా ఫ్లాప్ అవుద్దేమో అని చెప్పేసి రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా కొంచెం భయపడుతున్నారు అనమాట. అలాగైతే కాదు, ఎందుకంటే ఈ మూవీ పైన కూడా చాలా మంది చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేశారనమాట భారతీయుడు మూవీ పైన. కాబట్టి దీనికి ఎఫెక్ట్ పడింది అనేది చెప్పుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే దీనికి కలికి మూవీకి చేసిన ప్రమోషన్స్ కన్నా ఎక్కువ చేశారనమాట. మనకు కలికి వాళ్ళు ప్రమోషన్ చేసింది అన్న ఉందంటే ఆ బుజ్జిని, అదేవిధంగా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు అంతే. కానీ వీళ్ళు తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం అన్ని చోట్ల కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది కండక్ట్ చేశారన్నమాట. కండక్ట్ చేసినా కూడా మనకి అంతగా అయితే ఎక్కడ కూడా దీని కలెక్షన్ రాకపోవడం అనేది అయితే జరగలేదన్నమాట. కలెక్షన్ అనేది అయితే రాలేదనమాట. కాబట్టి చాలా మంది ఏంటంటే గేమ్ చేంజర్ మూవీ పైన డౌట్ పడుతున్నారు. దానిపైన ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే ఆ మూవీ స్టోరీ వేరే అనమాట. ఇది చేయడమే హీరో గారికి ఇష్టం లేకుండా చేశారనమాట. ఇంకోటి ఏంటంటే కలెక్షన్స్ 3-4 ఉన్నారు, మూల కలెక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి చాలా మంది అంటారు. అదైతే కాదు, ఎందుకు అలా వచ్చేది అయితే కమల్ హాసన్ గారి మూవీ ఈ ఇండివిజువల్ మూవీ కూడా దాదాపు ఒక 50 కోట్ల వరకు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి ఏంటంటే హీరోని చూసి ఎవరన్నా కూడా మనకి మూవీ అయితే చూస్తారనేది చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూవీకి వస్తే దాదాపు 25 కోట్లు అయితే మనకి ఫస్ట్ డే రావడం జరిగిందనమాట. ఇలాంటి మూవీ వీడియోస్ కోసం మీకు ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. பழுத்து வச்சிரு பல 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 பலன்னு பல 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 பல